ఈ వారం జమీన్ రైతు బీభత్సమైన రాజకీయ అంచనాతో వెలువడింది. తమిళనాడులో విజయ్ అసాధారణ రీతిలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడంతో ఆంధ్రాలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అనే అనాలసిస్తో ఈ కథనం సాగింది. అరాచకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నాటి జగన్ గవర్నమెంట్తో పోటీ పడుతోందని డోలేంద్ర రాశారు. వైసీపీ నుండి వచ్చిన వాళ్లకే పెద్దపీట వేస్తుండటంపై టీడీపీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. కంపెనీలు తీసుకువస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా డెవలప్ చేయడంలో చంద్రబాబు విశేషమైన కృషి చేస్తున్నప్పటికీ అవినీతి అరాచకం విషయంలో జగన్ గవర్నమెంట్కు ఇప్పటి గవర్నమెంట్కు తేడా లేదని జనం భావిస్తున్నట్లు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏబీవి హేతువాది, కానీ అన్ని విషయాల్లో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అమరావతికి అదనంగా భూ సమీకరణ, పోలవరం విషయాల్లో చాలా ఫైట్ చేస్తున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని లులు మాల్కి ఇవ్వడంపై ఏబీవీ టీం చేసిన పోరాటం వల్ల గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. అలాగే అమరావతిలో కూడా కొత్తగా భూమి ఇవ్వడానికి 90% మంది రైతులు ముందుకు రాలేదు. అయితే ఏబీవీ ఆర్య సనాతనులు తెలుగు వాళ్లపై సాగిస్తున్న దౌర్జన్యాల మీద గళం విప్పలేకపోతున్నారు. బీజేపీ మీద గట్టిగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. పిల్లలకు కోడిగుడ్డు పెట్టద్దు, అన్నం పెట్టద్దు అని గరికిపాటి అన్న మాట మీద, గొంతెనమ్మ గుడి కూల్చడం లాంటి అంశాల మీద ఆయన మాట్లాడలేదు. ఏబీవీకి ఉన్న మరో సమస్య ప్రజల్ని సమ్మోహనపరిచేలా మాట్లాడలేకపోవడం. ఒక ప్రొఫెసర్ లాగా మాట్లాడుతున్నారు. మాస్ లెవెల్లో జనం ఊగిపోయేలా మాట్లాడే కళ ఆయన దగ్గర లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి డోలేంద్ర చెప్పిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2009లో జూనియర్ రాజకీయ ప్రయోగం విఫలమైంది. ఆ సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూనియర్కు రాజకీయ ప్రసంగ పాఠాలు రాసిచ్చారని డోలేంద్ర తెలిపారు. ఆ తర్వాత అమిత్ షాతో జూనియర్ సమావేశమయ్యారు. ఆంధ్రాలో జూనియర్ను వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. జూనియర్ మొగ్గు కూడా కషాయం వైపు ఉన్నట్లుగా ఉందని డోలేంద్ర అభిప్రాయపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నప్పటికీ జూనియర్కు తాత లక్షణాలేవి పెద్దగా రాలేదు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ఆర్యుల పెత్తనం మీద ఎన్టీఆర్ తిరుగుబాటు చేశారు. కరణం లాంటి వ్యవస్థలను రద్దు చేసి పారేశారు. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. అలాంటిది జూనియర్ బీజేపీ వైపు మొగ్గడం అన్నది తెలుగు ప్రజలను నిరాశకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ తెరపైకి వస్తే ఆంధ్ర జనం వెల్లువలా ఆయన వెంట నడుస్తారనే భావనను డోలేంద్ర వ్యక్తం చేశారు. మొన్న జనరల్ ఎలక్షన్లో నంద్యాలలో ఒక మిత్రుడి కోసం అల్లు అర్జున్ వచ్చాడు. ఆయన చూడటానికి ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో జనం వచ్చారు. పైగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ను కక్షగట్టి జైల్లో పెట్టించారు. ఈ ఇన్సిడెంట్ కూడా బన్నీలో ఖచ్చితంగా నాటుకుపోయి ఉంటుంది. పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లిద్దరూ తేలిపోయారు. ఈ అన్నదమ్ములు తెలుగు ప్రజల కోసం కాకుండా ఒకరు కాంగ్రెస్ కోసం, మరొకరు బీజేపీ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పూటకో మాట మాట్లాడుతూ జనంలో పలుచనైపోయారు. అసలు ఇప్పుడు చిరంజీవి, పవన్ మాట్లాడే మాటలకు విలువే లేకుండా పోయింది. రాజకీయాల్లో అతి ముఖ్యమైనది విశ్వసనీయత. దాన్ని అన్నదమ్ములిద్దరూ కోల్పోయారు. అల్లు అర్జున్ గనుక తెర మీదకొస్తే జనసేనలో ఉన్నవారు పొలోమని ఆయన వెంట వెళ్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ తెర మీదకు రావడం అంటూ జరిగితే పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్ ముగ్గురికి కూడా ముఖ్యమంత్రి పీఠం ఎండమావిగా మారిపోతుంది. బట్ విజయ్ లాగా రాజకీయంగా స్టేబుల్గా ఉండటం, తెలుగు వారి ప్రయోజనాల కోసం, తెలుగు లాంగ్వేజ్ కోసం ఎందాకైనా వెళ్ళగలిగే సత్తా అల్లు అర్జున్కు ఉందా అన్నది ప్రశ్నార్థకం. బహుశా వచ్చే 2 ఏళ్ల పాటు తెలుగు వాళ్ల చరిత్రను, తమిళ రాజకీయాలను లోతుగా స్టడీ చేస్తే నాలెడ్జ్ పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు.